లైఫ్లో మంచి చెడులు చాలా ఉంటాయి. ఒక్కోసారి ఊహించని సంక్షోభాలు కూడా ఉంటాయి. అట్లాంటివి తట్టుకుని నిలబడ్డమే అసలైన సవాల్. పాలిటిక్స్లోనూ ఇంతే. అయితే లైఫ్లో ఎవరికి వారే సమస్యకు దారి వెతుక్కోవాలి. కానీ పాలిటిక్స్లో పార్టీని నడిపించే వాళ్లే దారి చూపించాలి. అయితే సమస్య అంతా అక్కడే ఉన్నప్పుడు మాకు ఒకటే దారి తప్ప ఇంకోటి లేదంటున్నారట ఓ పార్టీ లీడర్లు. రోజుకో ఎమ్మెల్యే కారు దిగుతూ ఉండటంతో పరేషాన్లో పడిపోయారట కేసీఆర్ సార్. పోచారం సంజయ్ కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి కేసీఆర్ బొగులు పడుతున్నారట. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే తనతో చివరి వరకు ఉండేది తక్కువ మందే అన్న అభిప్రాయంతో ఉన్నారట మాజీ ముఖ్యమంత్రి. కేసీఆర్ సహా 6 ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ లో మిగిలేదన్న ప్రచారం గట్టిగానే జరుగుతోందట. పార్టీ మారే ఎమ్మెల్యేలపై కూడా ఓ క్లారిటీతోనే ఉన్నారట కేసీఆర్. గెలిచిన ఎమ్మెల్యేల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి 3తో పాటు మరో 3 ఎమ్మెల్యేలు మాత్రమే కారులో ఉంటారని టాకట. మరో 3లో 2 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మరొకరు ఉమ్మడి వరంగల్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మాత్రమే కేసీఆర్తో ఉంటారన్న డిస్కషన్ జరుగుతోందట. ఇక ఎమ్మెల్సీల్లో ఎవరుంటారో ఎవరు వెళ్తారో తెలియక తికమక పడుతున్నారట. అందరినీ పిలిపించుకుని మాట్లాడినా వర్కౌట్ అయితలేదట. కొందరైతే కేసీఆర్ని కలిసేందుకే ఇష్టపడతలేరట. పని ఉందని ఫామ్ హౌస్కి రాలేమని చెప్తున్నారట. ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిసినోళ్లు కూడా పార్టీ మారేది లేదని చెప్తూనే ఫామ్ హౌస్ గేట్లు దాటిన తర్వాత మాట మడతపెట్టేస్తున్నారట. పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి క్యూ కడుతుండటం, విచారణలు, కమిషన్లు, ఆరోపణలు కేసీఆర్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. గొర్రెల పంపిణీ స్కామ్పై ఏసీబీ, ఈడీ ఎంక్వైరీ మొదలుపెట్టాయి. రేపు మాపో మిషన్ భగీరథ ఫైల్స్ బయటపెడతారట. దర్యాప్తుల్ని మొదట్లో లైట్ తీసుకుందామని కేసీఆర్ అనుకున్నారట. కానీ ఇప్పుడు లీగల్ ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారట. విద్యుత్ కొనుగోళ్లపై విచారణే దండగని, అసలు కమిషన్ చైర్మన్నే దిగిపోమ్మని సలహా ఇచ్చిన కేసీఆర్ కమిషన్పై ఏకంగా హైకోర్టు మెట్లెక్కారు. రేపో మాపో కాళేశ్వరం విచారణపై కూడా ఇదే ప్లాన్ ఫాలో కావాలని డిసైడ్ అయ్యారట. పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ ఫైట్ చేస్తోంది. మరింత గట్టిగా ఫైట్ చేయడానికి కేసీఆర్ ఫామ్ హౌస్లో డే అండ్ నైట్ ఎక్సర్సైజ్ చేస్తున్నారట. ఢిల్లీ నుంచి 2 లీగల్ ఎక్స్పర్ట్స్ ని ఫామ్ హౌస్ కి పిలిపించి టార్గెట్స్ పెట్టారట. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలపై కోర్టులో అనర్హత పిటిషన్లు వేశారు. మరో 3పై కూడా కోర్టుని ఆశ్రయించబోతున్నారట గులాబీ బాస్. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై కేసీఆర్ ఇంతలా ఇష్యూను సీరియస్ గా తీసుకోవడంపై పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోందట. కేసీఆర్ ఎంత ప్రయత్నించినా ఎమ్మెల్యేలు పార్టీ మారటం ఖాయమేనట. ఎక్కువ మంది కాంగ్రెస్ లో, ఇంకొంతమంది బీజేపీలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారట. ఈడీ, ఐటీ కేసులో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నారట. మిగతా వాళ్ళందరూ హస్తం గూటికి చేరేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారట. ఆషాఢంలోపు సిటీకి చెందిన 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని తెలంగాణ భవన్లోనే ప్రచారం జరుగుతోందట. మరికొందరు వచ్చే నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయట.